భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన శివలింగాల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కల సమీపంలో ఉన్న ఎండ్ల మల్లికార్జున స్వామి శివలింగం. ఇది శ్రీరాముడితోన మొదటిసారి కూడా పూజలు అందుకున్న శివలింగం. శ్రీరాముడికి మరోవైపు రావణుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడికి వైద్యం చేసిన సుసేనుడి తాలూకా మృతదేహం నుంచి ఏర్పడిన శివలింగ దీన్ని చరిత్ర చెప్తుంది. రాముడితో మొట్టమొదటిసారి పూజలు అందుకున్న ఈ శివలింగానికి కొన్ని వేల సంవత్సరాల యుగాల చరిత్ర ఉంది. దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఎండ్ల మల్లికార్జున స్వామి తాలూకా శివలింగం యొక్క ప్రాశస్యం గురించి వివరించడానికి మనతో పాటు ఆలయ అర్చకులు యుగంధర్ స్వామి ఉన్నారు. స్వామి నమస్తే. ఈ ఎండ్ల మల్లికార్జున స్వామి తాలూకా విశిష్టత ఏంటి? ఏంటంటే ఈ ప్రాంతాన్ని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస అంటారు ఈ ప్రదేశాన్ని, ఈ ఊరిని. ఇదేంటంటే రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండగా మార్గ మధ్యంలో ఈ ప్రదేశం నుండి వస్తారు. దీని అంటే దండకారణ్య ప్రాంతం అంటారు ఈ ప్రదేశాన్ని. దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని తపస్సు చేసుకుంటారు. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. అంటే రాముడు తన పరివారంతో సహా తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. రామ పట్టాభిషేకం అయిపోయిన చాలా కాలం వరకు సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికి సుషేనుడు ధ్యానం చేస్తూ అలా ధ్యాన సమాధి స్థితి పొంది ఉంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. వెంటనే ఆంజనేయ స్వామి చాలా బాధతో విలపిస్తూ ఒక గొయ్యి ఏర్పరిచి ఆ గోతులో సుషేనుల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికి సుషేనుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినము అంటే సంస్కృతంలో చర్మం అని అర్థం. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో తులా సంక్రమణం శుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి అంటే ఈ లింగానికి రాముల వారు స్వయంగా తన స్వహస్తాలతో పూజ చేస్తారు. అలా పూజ చేస్తుండేటప్పుడు ఈ లింగం యొక్క పరిమాణం అనేది ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎదుగుతూ ఉంది కాబట్టి అంటే చూస్తుండగానే చాలా పెద్దదిగా అలా ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎదుగుతూ ఉంది కాబట్టి మనం దీన్ని ఆలయం అనేది నిర్మించలేము అని అనుకుంటారు. తిరిగి వీళ్ళు అయోధ్యకి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ద్వాపర యుగంలో దేశ సంచారం చేస్తూ అర్జునుడు ఇక్కడికి రావడం, అర్జునుడు స్వామివారి కోసం అక్కడ ఈ లింగాన్ని చూసి తపస్సు చేసుకుంటారనమాట. స్వామివారి ప్రత్యక్షమై ఏ వరం కావాలని అర్జునుడికి అడగగా ఆయన కలియుగంలో కూడా నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమని అడుగుతారు. ఈ మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడిగా రూపాంతరం చెందేదనమాట. ఏంటంటే దీనికి ఆలయం అంటూ ఏమీ లేదు. ఎండతో వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పేసి పేరు. అయితే కలియుగం వచ్చేటప్పటికి టెక్కలి రాజావారు హరిచందన బృందావన జగద్దేవని ఆయన స్వామివారికి 3 సార్లు గర్భాలయం నిర్మించడానికి ప్రయత్నిస్తారు. 3 సార్లు కూడా నిర్మాణం జరగడం, ఆ నిర్మాణం జరిగిన తర్వాత అది కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేది. ఇలా అంటే 4వసారి కూడా రాజావారు తన ప్రయత్నాన్ని చేయగా స్వామివారు రాజావారికి కలలో కనిపించి ఒక వానర వైద్యుడైన సుషేనుడు శరీరం నుంచి ఉద్భవించిన శివలింగాన్ని తన చుట్టుపక్కల ఉండే ఈ ప్రదేశంలో చుట్టుపక్కల ఉండే ప్రజలు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం వల్ల వాళ్ళ అనారోగ్య సమస్యలు తీర్చడానికి తన తపస్సు చేసి తన శరీరం నుంచి నన్ను ఉద్భవించేటట్టు ఆయన చేసుకున్నారు. కాబట్టి తన మీద నుంచి వీచే గాలి అంటే ఈ లింగం పై నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని సుషేనుడు సంకల్పానుసారంగా తాను స్వయంభూగా వెళ్తానని, అందుకే ఇక్కడ గర్భాలయం నిర్మించి తన చుట్టూ బంధించవద్దని చెప్పేసి రాజావారికి స్వామివారు చెప్పారని. అప్పటి నుంచి కూడా రాజావారు తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగానే ఇప్పటికి కూడా దీనికి గర్భాలయం అంటూ ఏమీ లేదు. ఎండతో వానలో తడటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు. ఇది శైవాగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయం పశ్చిమముఖ శివాలయం అనమాట. పశ్చిమముఖ శివాలయంలో అంటే శైవాగమ శాస్త్రం ప్రకారం మనకు పశ్చిమముఖ శివాలయంలో మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఏది చేసినా 4 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇది ఏకశిల స్వయంభూలింగం, భారతదేశంలో అతిపెద్ద లింగం, సూర్యలింగం. కాబట్టి ఇక్కడ భక్తులు ఏంటంటే చాలా అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తండాలుగా ప్రజలు రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అందుకే దీనికి కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల దీన్ని కలియుగ కార్తీక కైలాసం అని ఆలయానికి పేరు అనమాట. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు పుష్కరంలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని ఆ తీర్థ ప్రసాదాలు
స్వీకరించి స్వామివారికి అభిషేకం చేసిన జలం ఏదైతే ఉంటుందో ఆ జలాన్ని తన శరీరంకు పూసుకోవడం వల్ల అంటే చర్మ రోగాలు ఏవైనా ఉంటే తగ్గుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే ఒక వానర వైద్యుడు శరీరం నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా, అలాగే వివాహం లేట్ అయినా, ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఎక్కువగా ఇక్కడ తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే పక్కన ఈ పుష్కరిణి సీత పుష్కరిణి అంటారు. అంటే త్రేతాయుగంలో ఇదంతా ఆలయం అంతా కూడాను ఒక పర్వత ప్రాంతం అవడం వల్ల చుట్టూ జలం ఏమీ ఉండదు. శ్రీరామచంద్రుడు మొదటిసారికి ఇక్కడ స్వామివారికి పూజ చేయాలని ఒక సంకల్పం చేసుకునేటప్పుడు వాళ్ళు స్నానం కోసం ఎక్కడ జలం లేకపోతే ఆంజనేయుడు తన పాదఘాతంతో ఏర్పరిచిన ఈ కుండం అనమాట. ఇందులో మొదటిసారిగా సీతాదేవి స్నానం చేయడం వల్ల దాన్ని సీతకుండం, అలాగే సీత పుష్కరిణి అంటారనమాట. ఇప్పటికి కూడా పుష్కర జలాలు అంటే ఏ నదికి పుష్కరం వచ్చినా సరే ఆ పుష్కర జలాలు అనేది ఈ కోనేరులో కలపడం, అలాగే ఆ పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది యండ్ల మల్లికార్జున స్వామి వారి విశిష్టత. ఇది శ్రీరాముడి సమయం నుంచి కూడా శ్రీరాముడి చేత పూజలు అందుకున్న విగ్రహం. కొన్ని వేల యుగాల చరిత్ర ఉంది ఇక్కడికి. ప్రతి ఏడాది కూడా ఇక్కడ యండ్లమల్లేశ్వర స్వామికి స్వామి చెప్పినట్టు కూడా ఎక్కడ కూడా దీనికి పైన గర్భాలయం గట్ట ఏముండదు, ఇలా ఓపెన్గా ఉంటుంది. ఎండ వచ్చిన వాన వచ్చిన తడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ వేలాది యుగాల చరిత్ర కలిగిన ఈ యండ్ల మల్లికార్జున స్వామిని పూజించుకుంటే ఆరోగ్యాలు వస్తాయి, ఏదైనా కోరికలు ఉన్నవారికి కోరికలు కూడా నెరవేరుతాయని ఒక విశిష్టత వేలాదిగా సంవత్సరాల క్రితం ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. కార్తీక మాసంలో ఇక్కడికి వేల మంది భక్తులు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, దేశ నలుమూల నుంచి కూడా వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఈ స్వామికి లక్షలాది మంది కూడా భక్తులు వస్తూ తమ కోరికలు తీర్చుకుంటూ కూడా ఉంటూ ఉంటారు. దీనికి ప్రతి సంవత్సరం నుంచి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఆలయ కమిటీ కూడా, ఆలయ దేవస్థానం కూడా దీనికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. దేశ నలుమూల నుంచి, చుట్టుపక్కల ఒరిస్సా రాష్ట్రం, ఛత్తీస్గఢ్ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా వేల మంది ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇది మన యండ్ల మల్లికార్జున స్వామి తాలూకా విశిష్టత, ఆలయ విశిష్టత. వీడి జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.